బ్రెస్ట్ క్యాన్సర్కు చెక్ పెట్టాలంటే కసరత్తు బెస్ట్. నిద్రలేమి, ఒత్తిడి, పొట్ట చుట్టూ అధిక కొవ్వు, రెడ్ మీట్ ఎక్కువగా తినడం రొమ్ము క్యాన్సర్కు ప్రధాన కారణకాలు. మెనోపాజ్ ఆలస్యమయ్యే మహిళల్లో 30 ఏళ్లు దాటాక గర్భం దాల్చే మహిళలకు ముప్పు అధికం. 30 ఏళ్లు దాటాక గర్భం దాల్చే మహిళలకు ముప్పు అవుతుందట. భారత వైద్య పరిశోధన మండలి అధ్యయనంలో వెల్లడి. ఏటా 5.6% మేర కేసులు పెరుగుతున్నాయని హెచ్చరిక. తిన్న చోటే బద్ధకంగా కూర్చోకుండా శారీరక శ్రమ, వ్యాయామం చేయడం వల్ల రొమ్ము క్యాన్సర్ ముప్పు బాగా తగ్గుతుందని భారత వైద్య పరిశోధన మండలి తెలిపింది. నిద్రలేమి, రోజు నిర్ణీత సమయానికి నిద్రపోకపోవడం, ఒత్తిడి స్థాయిలు పెరగడం, నాన్ వెజ్ అధికంగా తినడం రొమ్ము క్యాన్సర్కు ముప్పు పెంచి ఉన్నాయని వెల్లడించింది. దేశంలో బెస్ట్ క్యాన్సర్ కేసుల సంఖ్య ఏటా 5.6% పెరిగి ప్రమాదం ఉందని ప్రతి సంవత్సరం అంతకు ముందు ఏడాదిలో కూడా ఇట్లా జరిగిందంట. ఏడాకు తిని ఆనే కూర్చుంటే బ్రెస్ట్ క్యాన్సర్ పెరిగే అవకాశం ఉందట. కాబట్టి కొంత వ్యాయామం చేయండి అని చెప్పేసి అయితే డాక్టర్లు సూచిస్తున్నారు. వ్యాయామం చేస్తే కొంత ఇటువంటివి బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉంటాయంట. ఎందుకంటే సంవత్సరానికి 5 నుంచి 6% కేసులు పెరుగుతున్నాయంట. ఇప్పుడు ఒకప్పుడు పెద్దవాళ్ళు మహిళలు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు అంటే ఇప్పుడున్న సౌకర్యాలను బట్టి వీళ్ళు ఇట్లా అవుతున్నారు. కానీ ఒకప్పుడు మన తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఏం చేశారంటే పొద్దున లేచి వాకిలు ఊక్కోవడము, కల్లాపి చల్లడము, లేదంటే బయటికి పోయి కట్టెలు తీసుకురావడం. సో ఇదంతా వాళ్ళకు ఆటోమేటిక్గా ఎక్సర్సైజ్ అయిపోయేది. అట్లాగే అవన్నీ పనులు చేసుకుంటూ కూడా పనికి వెళ్ళేది. సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. సో ఇప్పుడు ఏమైందంటే కాలం మారిపోయింది. ఇప్పుడు వాళ్ళని తప్పుపట్టడానికి ఏం లేదు, కాలం మారిపోయింది. అన్ని ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. సో వాకిల్ లేదు, ఊక్కోవడానికి వాకిల్ లేదు, బయటికి పోవడానికి ఏం లేదు, నీళ్ళు ఇంట్లోకే వచ్చేసినాయి. అప్పుడు నీళ్ళు బయటికి పోయి పొలాల దగ్గర, బావుల దగ్గర, బోరింగ్ల దగ్గర నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు. అట్లా ఎక్సర్సైజ్ అయ్యేది. ఇప్పుడు పరిస్థితి లేదు, నల్లిప్తే నీళ్ళు వచ్చేస్తున్నాయి. సో అన్నింట్లోకి వచ్చేసరికి ఇప్పుడు ఆడవాళ్ళకు కూడా ఇంట్లో ఉండే ఎక్సర్సైజ్ అయితే లేదు. జస్ట్ తినడము, ఒకవేళ వాళ్ళ జాబ్ ఉంటే కనుక పోవడం, లేదంటే కూర్చోవడమే అవుతుంది తప్ప వాళ్ళకి పెద్దగా పని ఉండకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.